కమాన్ సోనియా, నేను ఆకాశంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ జాలీగా ఉంటుంది. అవును జాలీగానే ఉంటుంది, చూద్దాం. ఏ సోనియా, నువ్వు ముందే పారాగ్లైడింగ్ చేసావు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు? నేను చేసి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు అవుతుందో నాకు తెలియట్లేదే. ఇలా చూడు, మనం ఎన్ని రోజులైనా డ్రైవింగ్ ని మర్చిపోలేం కదా, ఇది కూడా అలాంటిదే. చాలా సంవత్సరాలైనందువల్ల భయంగా ఉంది. ఏమీ కాదు, భయాన్ని మర్చిపోయి ఎగరడం ప్రారంభించు. నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, నేను ట్రై చేస్తాను. ఒక విషయం మర్చిపోకు, ప్రయత్నించేవారు ఎప్పటికీ ఓడిపోరు. కోమల్, నువ్వు ఎగరడానికి సిద్ధంగా ఉన్నావా? ఖచ్చితంగా సార్. నైస్. సోనియా, ఇంకా ఎంతసేపు అలా ఎదురు చూస్తావు? చెప్పేది విను, నువ్వు కూడా ఎగురు, ఇంకా గాలితో మాట్లాడు, ధైర్యం వచ్చేస్తుంది. ఏమైంది సోనియా, భయంగా ఉందా? కమాన్ సోనియా. సరే, ఇవాళ నీకు భయంగా ఉంటే పర్లేదు, ఇప్పుడు కుదిరేద్దాం, రేపు చూసుకుందాం. రేపు కుదరకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా. లేదు సార్, ఈరోజే ఎగురుదా, నేను రెడీ. దట్స్ గ్రేట్. सोनिया, हे सोनिया, सोनिया, ఏమైంది? सोनिया, हे सोनिया, सोनिया, सोनिया कళ్ళు తెరు. పప్పు నీళ్ళు తీసుకురా. सोनिया కళ్ళు తెరు. सोनिया, 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 నువ్వు బానే ఉన్నావా? सोनिया, ఇంతకీ నీకేమైంది? నీకేం కాలేదుగా? కానీ నేను పైనుంచి చూశాను. ఏం చూసావు? ఉన్నట్టుండి ఎందుకు కళ్ళు తిరిగాయి? నేను ఎవరినో చంపడం చూశాను. ఏంటి? అక్కడ ఎవరో ఒకతను లేడీని చంపేశాడు. ఎక్కడ? అక్కడ కొండ మీద. ఇంత పెద్ద ఏరియాలో ఎలా కనిపించింది? ఎవరు హత్య చేశారు? ఎలా చేశారు? సిఐడి వాళ్ళకి చెప్దాం.
సోనియా ఏదైనా తెలిసిందా? అభిజిత్ ఇప్పటివరకు ఏ బాడీ కనిపించలేదు. 6 కిలోమీటర్లకి ఏరియా మొత్తం చెక్ చేశాను. ఇంకా సగం బాకీ ఉంది. తెలుసు అభిజిత్, ఈ ఏరియా చాలా పెద్దది, అందుకే నిన్ను పంపించాను. నన్నేమో ఇలా గాల్లో ఎగిరేలా చేసి నువ్వు కింద ఫుటేజ్ చెక్ చేస్తున్నావా? సార్, మర్డర్ జరిగి చాలాసేపు అవుతుంది. ఒకవేళ హంతకుడు బాడీని పూడ్చిపెట్టుంటాడు. ఆ లేడీని ఎక్కడ హత్య చేశారో ఆ చోటుని సోనియా కరెక్ట్గా కనిపెడితే చాలు. సోనియా, నువ్వు ఆ చోటుని చూసావా? లేదు, ఆ చోటు నాకు గుర్తుకు రావట్లేదు. నన్ను క్షమించండి, నేను హెల్ప్ చేయలేకపోతున్నాను. నో పర్వాలేదు. నువ్వు ఈ ఫుటేజ్ని నిదానంగా చూడు, ఓకే? ఆ ప్లేస్ని ప్రశాంతంగా చూసావంటే నీకంతా గుర్తు రావచ్చు. సరే సార్. సార్ సార్, నేనేమంటున్నానంటే అభిజిత్ సార్ పైన టైడ్ అయ్యారంటే నేను కావాలంటే అక్కడికి వెళ్తా, ఇంకోటి పట్టుకుంటా, అలాగే ఫుల్ ఏరియాని తిరిగి వచ్చేస్తా. ఏం అవసరం లేదు పంకజ్, అభిజితే పూర్తి చేస్తాడు. సార్, ఇక్కడ బాగా కాలిపోతుంది, ఆయన టైడ్ అయ్యి ఉంటారు. నేను చెప్తున్నాను కదా, నేను వెళ్ళి చూసొస్తా. ఇగో బ్రదర్, ఇట్రా కాస్త. నా సైజుకి కూడా ఉంటుంది కదా, వెళ్ళి కాస్త దాన్ని పట్రా, నేను ఎగురుతాను ఆ విధంగా. అదే, అది మీ ఇష్టం సార్. ఎప్పుడు పంపించమంటే వాళ్ళని అప్పుడు పంపిస్తాను. సరే, మీ వెయిట్ ఎంత? నాది 90కి 100కి మధ్యలో ఉంటుంది. 90కి 100కి మధ్యలోనా సార్? అయ్యి బాబోయ్, వద్దండి, తాడు తెగిపోతుంది. సారీ సార్, పారాగ్లైడింగ్ మీరు చేయలేరు. పంకజ్, ఓకే, నువ్వు ఇక్కడే ఉండి అన్నిటిని మేనేజ్ చేయి. వెళ్ళి మానిటర్ చూడు, వెళ్ళు. సార్, నువ్వు మానిటర్లోనే బాడీని కనిపెట్టేయచ్చు. సార్, చిన్న వయసులో నేను రెడ్ అండర్వేర్ ప్యాంటుకి పైకి వేసుకుంటా, అది వేసుకుని సూపర్ మ్యాన్ లా ఎగురటానికి చూస్తా. కానీ మా మమ్మీ డాడీ ఆ గ్లైడర్ మీద ఎక్కించడం కూడా లేదు. కానీ ఇవాళ మీరు అడ్డుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరు నా టాలెంట్ ని అడ్డుకుంటే నేను ఎలా నా టాలెంట్ ని దేశానికి చూపిస్తా? సరే సరే సార్, సార్, ఏమైంది సోనియా? ఆర్ యు ఓకే? సార్, నేను ఇప్పుడు ఆ చోటుని చూశాను, అక్కడే హత్య జరిగింది. కొంచెం రివైండ్ చేసి ప్లే చేయి. ఇప్పుడు జాగ్రత్తగా చూడు, ఆ ప్లేస్ ఏంటో చెప్పు. సార్ సార్ సార్, ఇదే చోటు, ఇదే చోటే. ఆర్ యు 100% షూర్ ఇది ఆ చోటేనా? ఈ చోటుని నేను మర్చిపోలేను. ఇక్కడే ఆ హత్య జరిగింది. ఓకే సోనియా, గుడ్ జాబ్. అభిజిత్, నువ్వు కిందకు వచ్చేయచ్చు. సోనియా ఆ ప్లేస్ని కనిపెట్టేసింది. ఆ చోటు ఏంటో తెలిసిందట, కిందకి వెళ్దాం. అలాగే సార్.
సార్ దీన్ని చూడండి. ఇది లేడీ స్కార్ఫ్. ఇందులో రక్తపు మరకలు ఉన్నాయి. పైన పారాషూట్లో ఎగురుతున్న అమ్మాయి ఉంది కదా, ఖచ్చితంగా ఈ లేడీని చంపడం చూసే ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఎక్కడా బాడీ లేదు. ఇదిగో ఇక్కడ రక్తం ఉంది, అటువైపు వెళ్తోంది. అటాక్ జరిగిన తర్వాత కూడా పారిపోవాలని ప్రయత్నించింది. సరే, ఎంత దూరం వెళ్తోందో చూద్దాం. ఆ నిఖిల్, మేము ఇటువైపు వెళ్తాం, నువ్వు అటు చూసుకో. బాడీ తీయండి. ఏంటి, బాడీనా? ఐసీ. లేదు, మేము ఆ బ్లడ్ని ఫాలో అవుతున్నాం. అవును, హైవే వైపు వెళ్తోంది. అమ్మాయి దొరుకుతుందేమో చూద్దాం. ఓకే, యా. దయాకి ఒక బాడీ దొరికిందంట. బాడీని భూమిలో ఎవరో పాతి పెట్టారు, ఇంకా కత్తితో పొడిచారంట. సార్, ఒక లేడీనే విక్టిమ్గా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ ఇద్దరిని అటాక్ చేశారుగా. సార్, ఆ లేడీ పారిపోయి ఉండాలి. హంతకులు ఆ వ్యక్తిని పాతి పెట్టి పారిపోయి ఉంటారు. వెళ్ళే దారి మొత్తం రక్తం కనిపిస్తోంది. ఆ లేడీకి భయంకరమైన గాయాలు తగిలుంటాయి. అవును సార్, ఇలాంటి పరిస్థితిలో చాలా దూరం వాళ్ళు వెళ్ళలేరు. ఏదో ఒక హైవే వచ్చింది. ఇంతవరకు వచ్చిందా? మనకు పని చేద్దాం, అక్కడ చుట్టుముట్ట అడిగి చూద్దాం. కనీసం ఒక్కరైనా ఆ లేడీని చూసుంటారు. ఈ ఫోటో చూడండి. ఈ వ్యక్తి ఈ హోటల్లో ఉన్నాడా? మీకు గుర్తుందా? సార్, ఇతను విక్రమ్ సార్. ఇక్కడే స్టే చేస్తున్నారు. ఏమైంది ఆయనకి? ఇతన్ని చంపేశారు. మానవ సంచారం లేని చోట ఇతని బాడీని పూర్తి చేశారు. హత్య చేశారా? ఈయన మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్. ఇన్ఫాక్ట్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్టే చేస్తారు సార్. ఆయన ఎప్పుడొచ్చారు? సరే, మేము ఆయన రూమ్ని చెక్ చేయాలి. షూర్. రూమ్ నెంబర్ 102. ఆయన వైఫే అక్కడ ఉన్నారు. ఏమిటి, రూమ్లోనే ఉన్నారా? ఇదంతా ఎలా జరిగింది? ఎవరు హత్య చేశారు? అది కనిపెట్టేందుకే ట్రై చేస్తున్నాం. సరే, నిన్న విక్రమ్ ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. ఎప్పటిలాగే తన బిజినెస్ మీటింగ్ కోసం వెళ్ళారు. ఎవరు అతన్ని హత్య చేశారో తెలియట్లేదు. ఎవరిని చూడ్డానికి వెళ్ళారో తెలీదు. దాని గురించి అయినా మాట్లాడలేదు. సరే, ఆయన ఏ బిజినెస్ చేస్తున్నారు? ఆయన ఇక్కడ ఉండే లోకల్ వర్కర్స్ ఒక హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ని కొని ఎక్స్పోర్ట్ చేస్తారు. సరే, మీరెక్కడ ఉంటున్నారు? ముంబైలో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు? కారులోనా? లేదు సార్, టాక్సీలో. టాక్సీలోనా?
సరే, నిన్న విక్రమ్ హోటల్ నుంచి ట్యాక్సీలో వెళ్ళారా? లేదు సార్. ఓ, అంటే డెఫినెట్గా విక్రమ్ హోటల్ పక్కనున్న ఏదో ఒక ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళుంటాడు. ట్యాక్సీ స్టాండ్లో ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఓసారి లేరా, మేము సిఐటీస్ నీ దగ్గర కొన్ని విషయాలు అడగాలి. విషయం ఏంటి సార్? మీలో ఎవరైనా ఇక్కడ దెబ్బ తగిలిన లేడీని చూసారా? అవన్నీ ఎవరు కత్తితో పొడిచేశారు? లేదు సార్, అలాంటిదేమీ చూడలేదు. హలో బ్రదర్, నేను ఒక వ్యక్తి గురించి మిమ్మల్ని అడుగుతాను, మీకు తెలిసేమో చెప్తారా? ఓసారి ఈ ఫోటోని చూడండి. మీ ట్యాక్సీ స్టాండ్లోని ఏ ట్యాక్సీలోనైనా ఇతను వెళ్ళినట్టు మీకు గుర్తుందా? అవును సార్, నేను ఈ వ్యక్తి నా ట్యాక్సీలో ఎక్కటం చూసా. కానీ సార్, సరైన తలకాయ నొప్పి క్యాండిడేట్. ఏం చేశాడు? అయ్యో మేడం, నేనేం చెప్పను మీకు. ట్యాక్సీ మెల్లగా నడుపుతున్నా అని నా మీద అరిచాడు వాడు. వాడికి అలా ఏం అవసరం? అలాగా, నువ్వు ఇతన్ని ఎక్కడ డ్రాప్ చేశావు? గ్రీక్ రోడ్లో ఇద్దరే దిగారు. అంటే వీడితో పాటు ఇంకొకడు ఉన్నాడా? అదే సార్, వచ్చే దారిలో ఒక అమ్మాయి వీడి కోసం ఎదురు చూస్తుంది. అలాగే తను నా ట్యాక్సీ ఎక్కింది. ఒకవేళ కత్తితో పొడ్డానికి వచ్చింది కదా, ఆ లేడీ అయి ఉంటుంది. అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు. అయ్యుండొచ్చు. సరే, ఆ లేడీ మెడలో ఏమైనా పసుపు కలర్ స్కార్ఫ్ ఉందా? సార్, తన మెడలో పసుపు రంగులో ఒక స్కార్ఫ్ ఉంది. ఆ అమ్మాయి మెడకి చుట్టి. సరే, మీరు ఈ వ్యక్తిని గ్రీక్ రోడ్లో ఎక్కడ కరెక్ట్గా డ్రాప్ చేశారు? సార్, అది గ్రీక్ రోడ్లో నందికరి గ్రామం నుండి ఒక 2 కిలోమీటర్ల ముందు దించా. నన్గరి గ్రామం. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తే మానవ సంచారం లేని చోట్లు ఉంటాయి. అలా చూసుకుంటే అక్కడ గ్రామము ఉండవు, మార్కెట్స్ ఉండవు, అంతే కదా? అవును సార్, అదే ప్రశ్న. వాళ్ళు కూడా ఎందుకు దిగారని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. నన్గరి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోనే విక్రమ్ బాడీ దొరికింది. అటువంటి ప్లేస్లో బిజినెస్ మీటింగ్ ఏంటి వాళ్ళకి? ఆ విషయం అక్కడికి వెళ్ళే కనిపెట్టాలి. ఎక్స్క్యూజ్ మై, సిఐడి. ఎస్ సార్. ఒక లేడీని ఎవరో కత్తితో పొడిచేశారు. ఆవిడ ఈరోజు పొద్దున్న ఇక్కడే అడ్మిట్ అయ్యారు. ఆ అమ్మాయి పేరేంటి? తన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఒక్క నిమిషం మేడం, నేను అడ్మిషన్ లిస్ట్ చెక్ చేసి చెప్తాను. ప్లీజ్ త్వరగా చూడండి. షూర్. ఈరోజు 20 లేడీసే వచ్చారు. అందులో ఒకళ్ళు 12 గంటల ముందు 2 లేడీస్ ఉన్నారు. అందులో ఒకరికి కాలికి గాయమైంది, ఇంకొకరికి యాక్సిడెంట్ అయ్యింది. అరే, అసలు అదెలా సాధ్యం? ఆవిడ్ని ఖచ్చితంగా ఇక్కడికే తీసుకొచ్చారన్న విషయం మాకు తెలుసు. ఒక్క నిమిషం సార్, నేను మళ్ళీ చెక్ చేసి చెప్తాను. లేదు సార్, ఈరోజు కత్తితో పొడిచే లేడీ ఎవరు అడ్మిట్ అవ్వలేదు. సార్, ఒకవేళ ఆ వ్యక్తిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటారో? లేదు సార్, ఇక్కడ ఎమర్జెన్సీ హాస్పిటల్ అనేది చుట్టుపక్కల ఎక్కడా లేదు. 20-25 మైళ్ళు వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అంత దూరం వెళ్ళడానికి ఆ లేడీకి ఓపిక కూడా లేదు. మీరు ఆ లేడీ గురించి మాట్లాడుతున్నారా? ఎవరు? ఆయన ఈరోజు ఒక నడవలేని ముసలావిడిని తీసుకొచ్చారు. కత్తి గాయం ఉందా? రక్తం కారిందా? సార్, అదంతా నాకు తెలీదు. కానీ అతనేమో చెప్పారు, వ్యాన్లో ఒక లేడీ ఉంది, తనకి కత్తి కుచ్చుకుందని. మీరు వాళ్ళని అడ్మిట్ చేశారా? లేదు. ఎందుకు? మేమేం చేయాలి? మా వార్డ్ బాయ్ స్ట్రక్చర్ తీసుకుని ఆ వ్యాన్ పక్కనే వెళ్ళాడు. డోర్ తీసి చూస్తే ఆ లేడీ అక్కడ లేదే. ఏంటి? లేదా? ఏంటి, తన ఇక్కడి నుంచి పారిపోయిందా? అలాగే అనిపిస్తోంది. వార్డ్ బాయ్ వచ్చి చెప్పాడు, వ్యాన్ మొత్తం రక్తంలో ఉందని. అలా ఉంటే వాళ్ళు బ్రతికేవాళ్ళు కాదు కదా. సార్, వాడు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ వాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడా? సార్, ఖచ్చితంగా చట్టానికి విరుద్ధంగా ఏదైనా చేసుండొచ్చు. ఇలాంటి పరిస్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఖచ్చితంగా పోలీసులు వస్తారని తెలుసు. ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. ఒకవేళ తనని ఎవరో ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి కూడా రావచ్చని అనుమానం వచ్చి ఉండొచ్చు. సరే, తనని వదలడానికి వచ్చిన వాడి పేరు, అడ్రస్ ఏమైనా తెలుసా? తెలీదే. తన పర్స్ లో ఒక ఐడి ఉన్నింది సార్, అది ఇచ్చేసి తను వెళ్ళిపోయాడు. ఆ ఐడి మీ దగ్గర ఉందా? ఉంది. ప్లీజ్ ఇవ్వండి.
ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. అమ్మాయి పేరు రేష్మ, కామ్సెట్లో ఉండేది, అడ్రస్లో ఉంది. గుడ్. ఈ అడ్రస్తో వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేయి. చెప్పండి, పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చారు? ఇలా చూడండి, మేము సిఐడీస్. అదే మీ సిస్టర్ రేష్మ గురించి మీ దగ్గర కొంచెం విచారిద్దామని వచ్చాం. రేష్మని ఎవరో కత్తితో పొడిచారు. ఏంటి, రేష్మని కత్తితో పొడిచారా? అలాగే ఎవరో హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. కానీ ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఎందుకని అక్కడి నుంచి ఎస్కేప్ అయిందో తెలీదు. తనని మీట్ అవ్వడానికి మేము ఇంటికి వెళ్ళాం, కానీ తను అక్కడ లేదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తే తనని మేము కలవచ్చు? ఓ మై గాడ్, తను నాకు డైలీ కాల్ చేస్తుంది, కానీ నిన్నటి నుంచి తను నాకు ఫోన్ చేయలేదు. ఒకవేళ తన పనిలో బిజీగా ఉందని అనుకున్నాను, కానీ తనపై ఎవరు దాడి చేసింది? దాన్ని మేము ఖచ్చితంగా కనిపెడతాం. కానీ నాకు ఒక విషయం మీరు చెప్పండి, రేష్మకి ఎవరితోనైనా ఏదైనా విరోధం ఉందా? చెడు మనుషులు సాహసం అలాగా? లేదు, అలా తను నాకేం చెప్పలేదు. సరే, రేష్మ ఏం పని చేస్తుంది? తాను ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్ మ్యాన్ దగ్గర హ్యాండీక్రాఫ్ట్స్ కొన్ని ఎక్స్పోర్ట్స్ దగ్గర అమ్మడానికి మిడిల్ మ్యాన్ లాగా వర్క్ చేస్తుంది. లోకల్ వర్కర్స్ చేసిచ్చేటట్టుగా హ్యాండీక్రాఫ్ట్. సచిన్, అదే ఈ విక్రము హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పోర్ట్ పనే కదా చేశాడు. అలా అయితే ఈ విక్రమ్ తర్వాత రేష్మ, వీళ్ళ ఇద్దరిలో ఏదో సంబంధం ఉంది, ఉండే తీరాలి. అది అలా ఉన్నాయి. ఎప్పుడైనా రేష్మ విక్రమ్ అనే మనిషి గురించి ఎప్పుడైనా నీతో మాట్లాడిందా? నువ్వు బాగా గుర్తు తెచ్చుకొని చూడు, విక్రమ్ గురించి ఏదైనా చెప్పిందేమో. లేదు సార్, ఇప్పటి వరకు అలా ఏం మాట్లాడలేదు. ఇలా చూడండి, అది రేష్మకి గట్టిగా దెబ్బ తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తన ఫ్రెండ్ ఇంటికో లేక తెలిసిన వాళ్ళ ఇంటికో ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. ఆ విధంగా ఎవరైనా తెలుసా? ఎస్ సార్, తనకి ఒక ఫ్రెండ్ ఉంది, డాక్టర్ రన్ విజయ్. ఒకవేళ తన ఇంటికి వెళ్ళుండొచ్చు. డాక్టర్ రన్ విజయ్. సార్, నిజంగానే ఇక్కడ ఏమీ లేదు. డెఫినెట్గా ఏదో జరిగింది, లేకపోతే విక్రమ్ రేష్మ ఇక్కడికి ఎందుకు వచ్చుంటారు? అటు చూడండి, ఈ అడవిలో ఒక షెడ్ ఉంది. రండి వెళ్ళి చూద్దాం. ఏమోంటి, నెక్స్ట్ లోడ్ని కూడా మనం త్వరగా ఇక్కడి నుంచి పంపించాలి. రే జాకీ, నీకేమైనా పిచ్చా? బాస్ ఇప్పుడే ఫోన్ చేశారు. సిఐడీలు ఇక్కడిక్కడే తిరుగుతున్నారంట. సిఐడీస్ అంటే భయం ఏంట్రా నీకు? వస్తారు, సరదాగా తిరుగుతారు, వెళ్ళిపోతారు. మిమ్మల్ని మీట్ అవ్వకుండా మేమెలా తిరిగి వెళ్తాం? సిఐడీస్? చెప్పు, ఇక్కడ ఏం జరుగుతోంది? బాక్సెస్ లో ఏమున్నాయి? సార్, లోకల్ టింబర్ సార్. మాకు ఎక్కడి నుంచి ఆర్డర్ వస్తుందో అక్కడికి పంపిస్తాం సార్. లోకల్ టింబరా? అవును సార్. నిఖిల్, చెక్ చేయి.
చందనం చెక్కలా? సార్ ఇదంతా చేయడానికి మా దగ్గర పర్మిట్ ఉంది సార్. అరే, పర్మిట్ ఉందా? ఏది చూపించు. ఏమైంది? అబద్ధం చెప్పలేకపోతే నిజం చెప్పు. వీటిని ఎక్కడి నుంచి కొట్టేశావు? సార్ కాంసెట్ అడవి నుంచి సార్. ఓ, చట్టానికి విరుద్ధంగా ఇది అమ్ముతున్నావా? విక్రమ్ ఎందుకు చంపావు చెప్పు. సార్, మా గ్రూప్ లీడర్ ఏం చెప్తే అదే మేము చేస్తాం. మాకు నిజానికి ఏం తెలియదు సార్. మున్నా మున్నా ఎక్కడుంటాడు? సార్, మా నుండి తప్పించుకున్న అమ్మాయిని చంపడానికి వెళ్ళాడు సార్. సార్, విజయ్ ఎందుకు తలుపు తీయట్లా? లోపల ఏదో జరుగుతుంది. ఒరే, తలుపు తెరిచే ఉంది. జాగ్రత్త, మున్నా లోపలే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ గొడవ జరిగినట్టుంది. ఇంటి చుట్టూ వెతుకో, కానీ జాగ్రత్త, ఎవరిని ఎక్కడైనా తాక్కుని ఉండొచ్చు. సార్, పంకజ్, ఇది చూడండి. ఇది కూడా చూడండి సార్. ఓ, ఇక్కడ ఎవరికి ఆపరేషన్ జరిగింది? సార్, ఒకవేళ ఆ డాక్టర్ రేష్మకు ఆపరేషన్ చేసి ఉండొచ్చో. కానీ వాళ్ళు ఇద్దరు ఎక్కడా? సార్, మున్నా గ్యాంగ్ దగ్గర ఇరుక్కున్నారా? దగ్గరికి రాకండి, అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. సరే, షూట్ చేసుకో. షూట్ చేసుకోవమ్మా. నీలాంటి వాళ్ళు సొసైటీలో బతుకుండి ఏ ప్రయోజనం లేదు.
త్వరగా షూట్ చేసుకో. ఏమైంది? షూట్ చేసుకోవడం అంత ఈజీయా? ఏమిటి మనీషా, హోటల్ బిజినెస్ చేస్తూ మధ్యలో ఈ గంధపు చెక్కల స్మగ్లింగ్ కూడా చేస్తున్నావు కదా? అడవి అందరికీ సొంతమే కదా, అందుకని కొన్ని తింగర పనులు చేసి డబ్బులు సంపాదిస్తే మంచిదే కదా. ఏం పెద్ద తప్పు చేశాను? ఇందులో తప్పేంటంటే చెట్లు నరకడం వల్ల సొసైటీకి వాతావరణానికి ప్రమాదం. అర్థమైందా? అందరూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, మిగతా వాళ్ళ గురించి ఆలోచించడానికి నాకేమైనా తలరాతా? ఇంకసలు ఏం చెయ్యాలి? ఏం చేయను? ఇక్కడ ఎన్నో నిబంధనలు. మిగతా ఊరు కస్టమర్స్ ఇక్కడికి వస్తున్నారు. శాండిల్వుడ్ అమ్మడం నాకు చాలా కష్టం అనిపించింది. అందువల్ల నేను రేష్మా దగ్గర హెల్ప్ అడిగాను. తనే విక్రమ్కి లోకల్ హ్యాండీక్రాఫ్ట్ని రెడీ చేసిస్తుంది. నేను తన దగ్గర ఒకటే చెప్పాను, తను ఆ వస్తువులతో దొంగతనంగా కొంచెం శాండిల్వుడ్ను కూడా అమ్మమని చెప్పాను, అంతే. కానీ నువ్వు చెప్పింది రేష్మా చేయడం లేదని చెప్పింది. చేయనని మాత్రమే కాదు, విక్రమ్తో అన్ని విషయాలు చెప్పేసింది. దాంతో విక్రమ్ నాకు వ్యతిరేకంగా పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. దాంతో నువ్వు వెంటనే ఇద్దరినీ చంపేద్దామని ప్లాన్ చేశావు. అవును, నేను నా ఫ్రెండ్ ఫోదేతో చెప్పాను. వాణ్ణి రేష్మాని కలిసి తనకొక విషయాన్ని చెప్పమన్నాను. అదేంటంటే వేర్ హౌస్లో లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్ తీసి పెట్టినట్టు చెప్పాను. దాంతో తన్ని విక్రమ్తో వెళ్ళి బిజినెస్ చేసుకోమన్నాను, అంతే. అక్కడ ఆల్రెడీ రౌడీలు వాడిని చంపడం కోసం సిద్ధంగా ఉన్నారు. అవును, విక్రమ్ చనిపోయాడు. ఎలానని తెలియలేదు. ఎన్ని కత్తిపోట్లు పడినాక రేష్మా ప్రాణాలతో తిరిగి వచ్చింది. తను తప్పించుకుంది. నీ గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయి. నువ్వు ఇప్పుడు జైలుకు వెళ్తున్నావు. ప్రకృతిని నువ్వు సర్వనాశనం చేశావు. రేష్మాని చంపడానికి ప్రయత్నించావు. అలాగే విక్రమ్ని చంపిన నేరానికి చట్టం తప్పకుండా నిన్ను శిక్షిస్తుంది.